గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రస్తుతం నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాను. ట్యాంక్ బండ్ దగ్గర నేను రెగ్యులర్ గా వస్తూ ఉంటాను. ఎన్నో విగ్రహాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే నిజంగా వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళ గొప్పతనం ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. సో ఆ తరహాలోనే మన సెక్రటేరియట్ ఎదురుగా అమరజ్యోతి దీపం ఎదురుగా అయితే నేను ఇక్కడ ఉన్నాను. సో మనకు కనిపిస్తుంది కదా, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం దగ్గర అయితే ఉన్నాను. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు అంటే ఇంత గొప్ప వ్యక్తి గురించి ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యాను అని అనిపించింది. అంటే ఈ విగ్రహాన్ని చూసి నాకు తెలుసుకోవాలనిపించి నేను ఆయన గురించి సెర్చ్ చేసినప్పుడు ఆయన చేసిన త్యాగం, ఆయన గొప్పతనం అవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఒకసారి ఆయన గురించి తెలుసుకున్నాం పదండి, మీకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 27th సెప్టెంబర్ 1915 లో పుట్టారు. 21st సెప్టెంబర్ 2012 ఆయన మరణించడం జరిగింది. ఆయన బతికున్నన్ని రోజులు ఈ దేశ సేవకి, ఈ రాష్ట్ర సేవకి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. సో అంటే ఆయన ముఖ్యంగా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత మంత్రిగా ఉన్న టైంలో తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేయడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి. ముఖ్యంగా ఆయన బాపూజీ అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. సో బాపూజీ గారు మన స్వాతంత్రం కోసం గాంధీజీ గారు ఎలా అయితే శాంతి ఉద్యమంతో ముందుకొచ్చాడో, సత్యాగ్రహం అలాంటి ఉద్యమాలు చేశాడో, అదే విధంగా మన లక్ష్మణ్ బాపూజీ గారు కూడా, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన శాంతితో ఉద్యమాలు చేయడం జరిగింది. శాంతి బాటలో తెలంగాణ రాష్ట్రం కోసం. ముఖ్యంగా ఆయన ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా 1969 అప్పట్లో మలిదశ అంటే రెండో దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో ఆయన పదవికి రాజీనామా చేసి 2001 నుండి 2012 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాలలో ఒక మంచి మార్గదర్శకుడిగా ఆయన వెనుకున్న బృందాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆయన 2014లో మనకు ప్రత్యేక తెలంగాణ రావడం జరిగింది. బట్ ఆయన 2012లోనే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన చాలా ఎన్నో చేశారు. మన చేనేత కార్మికులకి సహాయక బృందాలు కూడా ఆయనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా మంది ఉద్యానవనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఆయన చేసిన గొప్ప తలుచుకుంటూ ఆయనకు పేరు పెట్టడం జరిగింది. అంటే ఇంత గొప్ప వ్యక్తి గురించి ఇంతవరకు చాలా మందికి తెలియదు. ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి ఒక విగ్రహం ఉంది అని చూసి వెళ్ళిపోతారే తప్ప ఆయన ఏం సాధించాడు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు చాలా వాటికి ఎవరు ఆలోచించరు కూడా. బట్ నిజంగా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది. అంటే ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అని తెలుస్తుంది. గాంధీజీ గారితో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన అడుగుజాడల్లో పాటించడం జరిగింది. అదే విధంగా నైజాంలకు కూడా వ్యతిరేకంగా ఈయన చేయడం జరిగింది, వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి ఆ నైజాముల మీద బాంబులు దాడి చేసినప్పుడు ఆయనకి న్యాయవాదిగా ఇతను పోరాడడం జరిగింది. ఒక న్యాయవాది వృత్తితో పాటు ఎన్నో వృత్తులు, అన్ని రంగాల్లో ఈయన రాణించడం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టడంలో తప్పే లేదు. ముఖ్యంగా ఈ విగ్రహాన్ని చూసినప్పుడు మనం చాలా నేర్చుకోవాలి. ఒక 2 నిమిషాల పని ఇక్కడ ఆయన గురించి క్లుప్తంగా రాయడం జరిగింది. ఒక 2 నిమిషాలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గురించి చదివినప్పుడు చాలా ఒక మంచి ప్రేరణగా అనిపిస్తుంది, ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంటుంది మనకి. సో ఇదే విధంగా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ట్యాంక్ బండ్ లో. వాటన్నిటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ గొప్ప ఏమేమి చేశారు, ఏం సాధించారు, వాటి ద్వారా మనమేం ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పేసి అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను.